కొందరు రోజు 9 గంటలు కూర్చొని చేసే ఉద్యోగంలో ఉంటారు. ఇలాంటి వాళ్ళు డాక్టర్ల దగ్గరికెళితే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనొచ్చు. ఈ సమస్యకు మందులే కాదు, ఆహారపు అలవాట్లు ముఖ్యమే. జీర్ణ కోసం ఒక పద్ధతి ప్రకారం పనిచేయకపోవడాన్ని ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ సమస్యగా చెప్పొచ్చు. ఒక ఫంక్షనల్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ డిజార్డర్. ఇది సాధారణంగా కడుపు నొప్పి, పొత్తి కడుపు ఉబ్బరం మరియు ప్రేగు కదలికల స్థిరత్వంలో మార్పులను కలిగి ఉండే లక్షణాల సమూహం ద్వారా గుర్తిస్తారు. విరోచనాలు కావడం, మలబద్ధకం, గ్యాస్, నొప్పి, కడుపుబ్బరం వంటివి దీని లక్షణాలు. వీటిలో మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందిని బట్టి మీకు డైట్ని సూచిస్తారు వైద్యులు. ముందు మీరు ఓ వారం పాటు ఏం తింటున్నారో, ఎంత తింటున్నారో, ఆ రోజుల్లో ఎలా ఇబ్బంది పడ్డారు వంటి వివరాలన్నీ జాగ్రత్తగా గమనించుకోవాలి. పొత్తి కడుపు నొప్పి వల్ల ఏర్పడేటువంటి అనేక సమస్యలకు కడుపులో కలిగే అసౌకర్యపు కేసులను ముందుగానే గుర్తించి వాటికి చికిత్స చేయవచ్చు. అంటే ఆ సమయంలో గ్యాస్ ఎక్కువగా ఉందా, పొట్ట ఉబ్బరంతో అసౌకర్యమా, మ్యూకస్ మోషన్తో ఇబ్బందా అన్నది గుర్తించండి. సాధారణంగా తినేది జీర్ణం కావాలంటే శరీరానికి సరైన మోతాదులో పీచు పదార్థాలు అందాలి. అది గమనించుకోండి. పీచులో సాల్యబుల్, ఇన్సాల్యబుల్ ఫైబర్ అని 2 రకాలు ఉంటాయి. పాలకూర, మెంతికూర, క్యారెట్లు, తృణధాన్యాలు, జామ, దానిమ్మ, యాపిల్, బాదం, అవిసె గింజలు, చియా, శనగలు వంటి వాటి నుంచి పీచు అధికంగా లభిస్తుంది. వీటిని డైట్లో చేర్చుకోవడంతో పాటు తగినన్ని ద్రవ పదార్థాలు తీసుకోవాలి. సాధారణంగా నీళ్లు ఎక్కువగా తీసుకున్నప్పుడు ఈ సమస్య కనిపిస్తుంది. అలానే మానసిక ఒత్తిడి, జీన్స్, కొన్ని రకాల తీవ్రమైన ఇన్ఫెక్షన్ల బారిన పడ్డప్పుడు యాంటీబయాటిక్లు వాడటం వల్ల ఈ ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఎవరైనా ఒక వ్యక్తి అనారోగ్యానికి గురైనప్పుడు యాంటీబయాటిక్స్ వేసుకోవాలని డాక్టర్ సూచిస్తారు. అప్పుడు ఒకసారి తీసుకునే ఒక కోర్స్ యాంటీబయాటిక్స్ కూడా వాటి యాంటీబయాటిక్ నిరోధకత కారణంగా పేగులోని సూక్ష్మజీవులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అది సుమారు 1 ఏడాది పాటు సూక్ష్మజీవులకు ఇబ్బందికరంగా మారుతుంది అని అమెరికన్ సొసైటీకి చెందిన మైక్రోబయాలజీ జర్నల్ ఆంబియోలో ప్రచురితమైంది. ఏది ఏమైనా ఈ సమస్య తగ్గాలంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ని అలవరుచుకోవాలి.